ఎత్తైన కొండలు, పచ్చని గుట్టలు, జాలువారే జలపాతాలు, అద్భుతమైన దృశ్యాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీకు చూపించబోతోంది. అయితే అక్కడికి వెళ్ళాలంటే కొంత కాలినడకన ఇబ్బంది పడాల్సిందే. గుట్టల మధ్య, బండరాళ్ళ మధ్య చూపర్లకు ఆకట్టుకుంటున్న రాయికల్ జలపాతంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ రిపోర్ట్ ఎలా ఉందో నాతో పాటు మీరు రండి, చూపిస్తాను. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామ శివారులో గొలుసు గుట్టల నుంచి జాలువారే రాయికల్ జలపాతం వర్షాకాలంలో పర్యాటకులను కట్టిపడేస్తోంది. ముసిరిగా కురుస్తున్న వర్షం, చల్లని పిల్లగాలులు, చుట్టూ పచ్చని చెట్లతో కూడిన గొలుసు గుట్టల సహజ సౌందర్యం రాయికల్ను ఒక ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా మార్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా పర్యాటకులతో సందడిగా మారింది. గత వారం రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రాయికల్ జలపాతాన్ని స్వర్గధామంగా మార్చాయి. గొలుసు గుట్టలపై నుంచి పాలపొంగులా జాలువారే నీటి సోయగం, చుట్టూ పచ్చని వాతావరణం, వర్షంలో తడుస్తూ చేసే ప్రయాణం ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం ఈ జలపాతాన్ని చూసేందుకు రాయికల్కు చేరుకుంటున్నారు. ఈ జలపాతం గొలుసులగుట్ట నుంచి దిగువకు ప్రవహిస్తూ బండరాళ్ల మధ్య ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తోంది. ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసే అవకాశం ఉండడంతో యువతకు అడ్వెంచర్ థ్రిల్ను అందిస్తోంది. బండరాళ్లు ఎక్కుతూ నీటి సవ్వడిని వింటూ పచ్చని అడవిలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యువతతో పాటు కుటుంబాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కరీంనగర్, వరంగల్లకు వచ్చిన వారు కూడా ఈ జలపాతం అందానికి ముగ్ధులవుతున్నారు. యువత మాత్రమే కాకుండా కుటుంబాలతో సహా వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రోజంతా ఇక్కడే గడపాలనిపిస్తోందని పర్యాటకులు తమ అనుభవాన్ని పంచుకున్నారు. నీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? కుసుమ ఫ్రమ్ వరంగల్. వరంగల్. ఓకే, ఎలా ఉంది రాయికల్ జలపాతం? చాలా బాగుంది. ఎట్లా తెలుసుకున్నావు ఇక్కడ రాయికల్ జలపాతం ఉందని? ఎవరు చెప్పారు? రీల్స్లో చూసాము, రీల్స్లో చూసి వచ్చారా? సో అంటే రీల్స్లో ఉన్నట్టు ఉందా ఇక్కడ? అంత ఎంజాయ్మెంట్, అంత ఫీల్ అయ్యారా? అంటే మొత్తం ట్రెక్కింగ్ ఉంది కదా, ఎక్కడం చాలా ఎంజాయ్. అవునా? ఓకే. కానీ రోడ్ ఫెసిలిటీస్ బాగాలేదు. హన్మకొండ, వరంగల్ నుంచి ఎట్లా వచ్చారు? మేము అంటే ఫ్రెండ్స్తో కలిపి ఇట్లా బైక్స్, స్కూటీస్ మీద వచ్చాము. ఇక్కడ అంటే రోడ్ బాగాలేక కొంచెం ఏమనిపించింది? ఫ్రెండ్స్తో వచ్చిన ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేస్తామని అనిపించిందా? చాలా ఎంజాయ్ చేస్తాం. మొత్తంగా యూత్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఒకసారి ఇంకా కొంతమంది వీళ్ళు యూత్ ఫ్రెండ్స్ ఉన్నారు. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమనిపించింది వాటర్ ఫాల్ చూస్తుంటే? బాగుందండి లొకేషన్. కరీంనగర్ లోకల్ నుంచి వచ్చామండి. రోడ్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది, కొంచెం రోడ్ మాత్రం ఇబ్బంది ఉందండి కొంచెం. అయితే ప్రస్తుతానికి అయితే లొకేషన్ మాత్రం సూపర్ అండి. ఎట్లా తెలుసుకున్నావు ఇక్కడ ఈ లొకేషన్ ఉందని? అంటే మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు, బ్యాక్ వచ్చారు, వాళ్ళ ద్వారా పరిచయం అండి. అట్లా ఎంజాయ్మెంట్ అనిపించిందా? సూపర్ అండి, లొకేషన్ మాత్రం సూపర్. అయితే రాయికల్ జలపాతాన్ని చేరుకోవడమే పర్యాటకులకు కష్టంగా మారుతోంది. ఈ ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం పర్యాటకులకు పెద్ద ఇబ్బందిగా మారింది. కార్లు, టూ వీలర్లలో వచ్చేవారు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. మహిళలు, యువతుల కోసం భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం మరో ప్రధాన సమస్య. ఈ సమస్యలను పరిష్కరించి రాయికల్ జలపాతాన్ని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. సరైన రోడ్డు మార్గం, భద్రతా ఏర్పాట్లు, కనీస సౌకర్యాలు కల్పించినట్లయితే ఈ ప్రాంతం ప్రతి వర్షాకాలంలో టూరిస్టు స్పాట్లా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాయికల్ జలపాతం సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడ గడిపిన సమయం తమకు మరపురాని అనుభవమని చెబుతున్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి ఈ మన కరీంనగర్ జిల్లాలో ఈ ప్రకృతి ఒడిలో ఈ రాయికల్ జలపాతం ఉండడం మన అందరి అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఎంజాయ్మెంట్కి వెళ్ళాలంటే మనం 100 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్, ములుగు అక్కడికి వెళ్తేనే మనకు జలపాతాలు తగులుతాయి. అలాంటిది మన కరీంనగర్, వరంగల్కి జిల్లా దగ్గరలో ఇలాంటి జలపాతం ఉండడం చాలా సంతోషం. నేను ముఖ్యంగా ఇలాంటి జలపాతాల దగ్గరికి మోర్ దెన్ 50% యూతే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము మా పోలీస్ తరఫున యూత్కి ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే, ఈ జలపాతంకు ఏ రకంగా ఎంజాయ్ చేద్దామని మీరు అనుకొని వస్తున్నారో దానికి రెట్టింతుల ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు ఆ సంతోషంతోనే వెళ్ళాలనేది మా పోలీసుల యొక్క కోరిక.
అలా దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా అది బయటికి ప్రచారం, అరే ఇక్కడికి వెళ్తే వేరే ఇన్సిడెంట్ జరుగుతాయనే చాలామంది రావడం తగ్గిస్తారు. దానివల్ల అలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా వచ్చిన యూత్ బాధ్యతగా ఉండి ఎంజాయ్ చేసి సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నా. అలాగనే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎలాంటి అంటే ఇక్కడికి మళ్ళీ ఫ్యామిలీస్తోని కానీ మహిళలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వారి పట్ల కూడా మర్యాద ఉండాలని కోరుకుంటున్నాం మా పోలీస్ తరఫున. అదేవిధంగా ఇది ఎక్కువ ఇలా ఫారెస్ట్ ప్రకృతి కూడా అనగానే ఎక్కువ మన దగ్గర ఆల్కహాల్ తీసుకొని ఎంజాయ్ చేయాలని ఒక ఫీలింగ్లో కూడా వస్తారు. అలాంటి ఇక్కడ చేయొద్దు అనేది చేస్తున్నాం. మేము ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని అనుకుంటున్నాం. డే మొత్తం అలాంటి టెస్టులు కూడా కండక్ట్ చేస్తాము. ఎక్కడైతే ఓపెన్ డ్రింకింగ్ చేసినా కూడా అలాంటివి కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. హెచ్చరిక బోర్డులు కూడా ఈ 2 రోజులలో మేము పెడతాము. ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఉంటుంది. దీనికి వచ్చేవాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. పైకి ఎక్కాలన్న ఉద్దేశంతో కొంత పోటీలు పడి పైకి ఎక్కి జలపాతం కింద స్నానం చేయాలి, సో సెల్ఫీలు తీసుకోవాలని కొంత యువత చూస్తూ జారిపడే అవకాశం అయితే ఉంటుంది. వారు కొంత జాగ్రత్త పడాలని, అలాగే ఓపెన్ ప్లేస్ కాబట్టి లిక్కర్ కోసం వచ్చే అవకాశం, లిక్కర్ సేవించే వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇది కరీంనగర్ జిల్లాలోని అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఉన్న సుందరమైన రాయికల్ జలపాతం దగ్గర ఉన్న సందడి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, రాయికల్ నుంచి.